వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ ప్రణీత్. ఈ రోజు అయితే మదనపల్లి అన్నమయ్య జిల్లాలో అయితే ఉన్నాం. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ రోజు అయితే ఒక మూవీ ప్రివ్యూ అయితే చూసాను, చాలా సూపర్ గా ఉంది. అలాగే ఆ మూవీ ఏంటంటే ఇక్కడ చూడండి, తరుణమిల. యాక్చువల్గా ఇక్కడైతే మొత్తం చూసుకున్నట్లయితే ఒక హాల్లో అయితే ఉన్నాం ప్రస్తుతానికి. ఇక్కడైతే తరుణమిల టీమ్ మెంబర్స్ అలాగే వెల్ విషర్స్ అయితే ఉన్నారు. ఒక్కొక్కరితో మాట్లాడదాం. ఆ మూవీ ఎలా ఉంది, ఆ మూవీకి ఎంత కష్టపడ్డారని వారి విషయాల్లో తెలుసుకుందాం రండి. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ తరుణమిల మూవీ టీమ్ మెంబర్స్ అలాగే వెల్ విషర్స్ అంతా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ మీ పేరు? సార్ నా పేరు షరీఫ్ అండి. సార్ మొత్తానికైతే మూవీ ప్రివ్యూ చూసారు, మూవీ ఎలా ఉంది సార్? మూవీ కూడా చాలా బాగుంది. పేరు కూడా కొత్తగా దాన్ని యూజ్ చేసినారు. డైరెక్షన్ చేయడంలో కూడా ఆయన చిన్నపిల్లోడైనా మంచి సబ్జెక్ట్ ఎదుర్కొన్నాడు. దాంట్లో మెయిన్ హీరోయిన్ వాళ్ళ నాన్న చాలా బాగా యాక్టింగ్ నాకు నచ్చింది. ఆయన మాటలు, ఆయన తీరు, ఆయన చేయడం, యాక్టింగ్ చాలా బాగా చేసినాడు. ఆయన వయసులో చిన్నోడైనా యాక్టింగ్ చాలా బాగా చేసినాడు. చాలా సంతోషంగా ఉంది. మేడం మీ పేరు? మేడం గుల్జార్ అండి. మా అబ్బాయి చేసినాడు తరుణమిల. బాగుంది సినిమా, చూడండి అందరూ. మ్యూజిక్ బాగుంది, అంతా బాగుంది. ఫస్ట్ టైం మా అబ్బాయికి సపోర్ట్ ఇవ్వండి అందరూ. అయితే ఫ్యామిలీ పేరెంట్స్ మదర్ ఫాదర్ తో మాట్లాడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే ఫస్ట్ రివ్యూ అని ఇక్కడైతే అంతా క్లాప్స్ అంతా కొట్టారు. అలాగే ఇక్కడ అయితే సిస్టర్ అయితే ఉన్నారు, మేడం తో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం మీ పేరు? మేడం రోషిని. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మూవీ ప్రివ్యూ చూసారు. బయట చాలా మూవీస్ చూస్తారు, షార్ట్ ఫిల్మ్స్ చూస్తారు, మనం సెల్ స్క్రోల్ చేస్తే ప్రతిదీ వస్తూనే ఉంటది. ఇప్పుడు మీ బ్రదర్ యాక్ట్ చేసిన మూవీ షార్ట్ ఫిల్మ్ చూసారు, ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ మా అన్న చాలా బాగా చేస్తాడని నాకు తెలుసు. బట్ దీంట్లో కొత్తగా ఉంది, లోకేష్ చాలా బాగా చూపించినాడు. యాక్చువల్లీ ఫ్రెష్ గా ఉంది. మా అన్న ఏడవడం సీన్స్ అయితే నాకు చాలా నచ్చాయి. అన్న ఏడిస్తే బాగుంది అనిపించింది నాకు. యాక్చువల్లీ ఎప్పుడు నన్ను ఏడిపిస్తాడు కాబట్టి అందుకు అలా అనిపించింది. నైస్. నాకు లోకేష్ బాగా తీశాడు, ఇంకా హీరోయిన్ కూడా బాగా చేసింది. నెక్స్ట్ మ్యూజిక్ అయితే పవన్ చాలా బాగా ఈజెమ్స్ అయితే నాకు చాలా నచ్చినాయి. ఇక చాలా హ్యాపీ. నేను అయితే మా అన్న మస్ట్ వాచ్ చేయండి, June 30th వస్తుంది. ఇక మీ బ్లెస్సింగ్స్ మా అన్నకు కంపల్సరీ కావాలి. థ్యాంక్ యూ. ఒక చిన్న క్వశ్చన్ మేడం, మీ బ్రదర్ గురించి ఏదన్నా మాకు తెలియని విషయం చెప్తారా? మీకు తెలియని విషయం అంటే మీరు చూసే వర్షన్ ఇప్పుడు వేరే ఉంటుంది, నేను చూడే వర్షన్ అదే ఏదో ఒకటి సిల్లీ గానీ, ఒక ఇంట్లో అల్లరికి గానీ అలా. అల్లరి ఏం లేదు, ఆయన ఎంటర్టైన్ అవుతాడు అనమాట. మాకు అందరికి గొడవలు పెట్టేసి అంతే ఎంటర్టైన్ చేస్తాడు మా అన్న. అంటే రియల్ లైఫ్ లో హీరో, మీ దగ్గర విలనా? చాలా విలన్. రైట్ మేడం. అట్లే ఎప్పుడు అని చూస్తున్నా. హీరోయిన్ అయితే ఇక్కడే ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మీ పేరు? మేడం సంధ్య. కాదు మేడం, మూవీలో ఓ స్వప్న. అది గుర్తుండాలి మేడం మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తు పెట్టుకోకపోయినా మా డైరెక్టర్ గారు ఎప్పుడూ నన్ను స్వప్న అనే పిలుస్తారు. సూపర్. మేడం మొదటగా చూసుకున్నట్లయితే ఎలా ఉంది మేడం మీకు షార్ట్ ఫిల్మ్ చేయడం? నాకు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఇదే అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అన్ని ఎమోషన్స్ క్లియర్ గా ఎక్స్ప్రెస్ చేసినట్టు అనిపించింది నాకు. ఇంకా నేర్చుకోవచ్చు. అంతా మా డైరెక్టర్ వల్ల ఇదంతా పాసిబుల్ అయింది. మీరు ఎక్కడి నుంచి మేడం? నేను మదనపల్లి. ఒక మాటలో చెప్పాలంటే మూవీ గురించి ఏం చెప్తారు? చాలా ఆలోచిస్తున్నాడే చెప్పలేనంటున్నారు మేడం. ఏం చెప్పమంటారు అంటే మూవీ గురించి అదే ఏం చెప్పమంటారు? ఏం లేదని చెప్పమంటారు? ప్రేమ లేదా, లేదంటే బాధ లేదా? ఏం లేదని చెప్పమంటారు? అన్ని ఉన్నాయంట మేడం చెప్తారు. అన్ని ఉన్నాయి. ఖచ్చితంగా చూడాల్సిన, ఈ జనరేషన్ ఖచ్చితంగా చూడాల్సిన షార్ట్ ఫిల్మ్ ఇది. ఎందుకంటే ఊరికే చిన్న వాటికంతా విడిపోవడం ఇలా చేస్తుంటారు. ఇది చూస్తే ఒక ఎగ్జాంపుల్ అవుతుంది, ఒక మెసేజ్ ఉంటుంది అంటారా? 100%. మేము ముందు నుండి ఫ్రెండ్స్ అవ్వడం వల్ల ఇంత బాగా వర్కౌట్ అయింది షార్ట్ ఫిల్మ్. ప్యాషనా లేకపోతే ఇప్పుడు ఎవరన్నా రిక్వెస్ట్ చేయడం వల్ల ఇప్పుడు మూవీ చేసి? లేదు, నా ప్యాషన్ అండి. సూపర్. ఓకే హీరో సూపర్. మా తమ్ముడు కదా, కొద్ది నా మీద విపరీతమైన అభిమానం అన్నమాట. తమ్ముడు అన్నారు, పేరు చెప్పలేదు. ప్రభాస్ రాజు. అన్న మొదటిగా హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మూవీ చేస్తున్నారు, మూవీ చేశారు, ప్రివ్యూ వచ్చింది, వీడియో బాగా వచ్చింది. అలాగే చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు హార్ట్ఫుల్ గా ఎంజాయ్ చేశారు మూవీ. నేను చూసా. నేను లాస్ట్ లో ఒక కార్నర్ లో కూర్చొని అందరు ఎక్స్ప్రెషన్స్ ఎంజాయ్ చేస్తున్నా. సినిమాని ఆల్రెడీ చూసడం వల్ల. ఇప్పుడు మూవీ వల్ల మెసేజ్ ఏముంటది అంటారు? మెసేజ్ అని చెప్పాను కానీ జనరల్ గా ఒక కోర్ ఎమోషన్, ఒక కరెక్ట్ నేనుండే ఏజ్ కి లైక్ ఒక 28 to 32, 33 ఏజ్ గ్యాప్ ఉండే ఫ్యాక్టర్ కి జనరల్ గా సొసైటీలో ఎలా జరుగుతుంది, లైక్ ఒక అబ్బాయి ఎందుకు తన వైఫ్ తో టైం ఇవ్వలేకపోతున్నాడు,
తనేం ఫేస్ చేస్తున్నాడు, ఒక చిన్న అండర్స్టాండింగ్. జనరల్గా ప్రతి ఒక్కర ప్రజెంట్ సొసైటీలో జరుగుతున్న కామన్ ఫ్యాక్టర్ ఇది. సో దాన్ని బేస్ చేసుకొని చూపించాం. సో లోకేష్ ఆ పాయింట్ చెప్పాడు, నాకు బాగా ట్రిక్ అయింది అండ్ సమ్వేర్ నేను కనెక్ట్ అయ్యాను బాగా, ఇది నేను చేయగలను మంచిగా అని చెప్పి. సో అలా జరిగింది కదా. లోకేష్ గారు మీ దగ్గర కాదు, మదనపల్లిలో కూడా ఈ పేరు టకా 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 అని వినిపిస్తుంది. అంటే లోకేష్ ఎంత బాగా చేశాడంటే చేపించి దీనికి 3-4 మెంబర్స్ కూడా అడిషనల్ నేను ప్రతి ఒక్కరి గురించి మాట్లాడాలా. సో ఫస్ట్ మీ క్వశ్చన్స్ అయితే నేను మాట్లాడేస్తాను. పర్లేదు ఫస్ట్ మాట్లాడే తర్వాత. సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో ఎత్తుకుంటే డిఓపి ఆయన నాకు నేను సినిమా చేసేటప్పుడు ప్రతి ఫ్రేమ్ కి ఎలా ఉండాలని చెప్పడం, లైక్ ప్రతిదీ ఓపిక్ గా చేయడం, ఓ షార్ట్ బ్లర్ వచ్చినా మళ్ళీ కూర్చొని ఓపిక్ గా చేయడం, లేట్ నైట్ 12-1 అయినా కూడా సపోర్ట్ చేయడం. దెన్ కమింగ్ టు మ్యూజిక్, ఆపై పవన్ బేసిక్ గా కొత్తోడైనా కూడా లోకేష్ సతాయిస్తున్నా కూడా ఓపిక్ గా సహనంగా అడిగినట్టు చేయడం. దాని తర్వాత నేను చెప్పాల్సింది ఇంకా 2 పర్సన్స్ గురించి. ఎడిటింగ్ వరకు ఎత్తుకుంటే నవీన్ చాలా బిజీగా ఉన్నా, బేసికల్లీ తను ఇప్పుడు కొంచెం పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు, బాగా బిజీగా ఉన్నాడు. అంత టైంలో కూడా సపోర్ట్ చేసి ఓ ప్రాపర్గా ఎడిట్ చేసి ఇవ్వడం. అండ్ లాస్ట్ నేను చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బింగ్, నాకు జనరల్గా డబ్బింగ్లో ప్రాబ్లం వస్తుంది. డబ్బింగ్ ఇంజనీర్గా ఇక్కడ నా ఫ్రెండ్ ఉండడం నాకు బాగా అడిషనల్గా ప్లస్ అయింది గౌతమ్ ఉండడం వల్ల. సో నేను ఎక్కడెక్కడ మాడ్యులేషన్స్ చెప్పలేకపోయినా కూడా తన 100% కూర్చొని ఇలా చెయ్యి అంటే తను ఉండడం వల్ల నేను కొంచెం ప్రాపర్గా డబ్బింగ్ చెప్పగలను. సో స్పెషల్లీ నేను గౌతమ్ కూడా థ్యాంక్స్. అండ్ మోర్ ఓవర్ స్పెషల్ థ్యాంక్స్ ఎవరికి చెప్పాలంటే నా ఫ్రెండ్ అండ్ నరేష్కి కూడా చెప్పాలి. ఎందుకంటే నాకు ఇల్లంతా సపోర్ట్ చేసి ఆ ప్రాపర్టీస్ అంతా ఇచ్చి టైం టు టైం నాకు హెల్ప్ చేసాడు. లైట్ నైట్ 1-2 అయినా కూడా ఇంట్లో అడ్జస్ట్ చేసుకొని పర్సనల్ గా ఒక కప్ పాలు కొట్టేసిన అది కొనిస్తాను ఏదో రోజు. సో నేను అతనికి థ్యాంక్ యూ చెప్పాను. బట్ ప్రాపర్టీ విజన్ ఎత్తుకుంటే బాగా సపోర్ట్ చేసింది. నేను కమింగ్ టు సంధ్యా వరకు ఎత్తుకుంటే, సో తను కూడా నేను సబ్జెక్ట్ ఇలా చెప్తానంటే లైక్ మాడ్యులేషన్స్ కి ఇలా ఉన్న కంఫర్ట్నెస్ ఉండడం వల్ల మంచిగా సీన్స్ అంతా ఈజీగా చేయగలను. సో ఎవరైనా మిస్ చేసింటే ఐఎమ్ టోటలీ సారీ ఫర్ దట్. సో ఇంకా మీరు అడగచ్చు అందరికి థ్యాంక్ యూ చెప్పేసా. అంటే మీ పోషన్ అయిపోయింది, ఇప్పుడు నా పోషన్. 100% రెడీ. హీరోయిన్ గురించి ఒక మాటలు ఏం చెప్తారు? తను సింపుల్ చెప్పాలంటే ఒక క్విక్ లెర్నర్, చాలా మంచి అమ్మాయి. సింపుల్ చెప్పాలంటే లైక్ ఏది చెప్పినా చేస్తుంది. అడిషనల్ గా ఇది సెట్ అయిపోతే స్పాంటినిటీకి ఇంకో ఐడియా ఇస్తుంది వెంటనే. మిగతా మూవీస్ తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీ ఎలా ఉంది మీకు? లైక్ మిగతా మూవీస్ అంటే నేను చేసిన పాస్ట్ మూవీస్ లైక్ నేను చేసిన నా చాప్టర్స్ లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్యారెక్టర్ నాకు. లైక్ నాకు ఇప్పుడు జనాలు గుర్తుపెట్టుకున్నప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ ఒకరు అనుకున్నారు, బట్ కొద్దిగా ఈ క్యారెక్టర్ కొంచెం బాగా మంచిగా పబ్లిష్ అవుతుంది. హౌ డు యు ఫీల్ డూయింగ్ దిస్ ఫిలిం? నేను ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాను ఈ సినిమాలో తెలిసింది. మళ్ళీ నేను ఏ డిపార్ట్మెంట్ లో కొందరికి ఫన్ చేస్తారు, కొందరు ఎమోషన్ చేస్తారు, ఇంకొందరు యాక్షన్ చేస్తారు. నాకు నా ప్రీవియస్ డైరెక్టర్స్ వర్క్ చేయడం వల్ల నేను ఎమోషన్ కొంచెం మంచిగా చేస్తా అన్నారు. అది ఇంకోసారి ప్లస్ అయింది అనుకుంటున్నా ఈ సినిమా. మీరు విలనా హీరోనా? యాక్టర్ నండి, రెండు కాదు. మీ సిస్టర్ అయితే ఇందాకైతే విలన్ అని చెప్పారు. అంటే అది ఐ యాక్సెప్టెడ్, అది తన పర్సెప్షన్ లో చెప్పింటే ఐ టోటల్ యాక్సెప్టెడ్, నో ప్రాబ్లం. బట్ సినిమా వరకు వస్తే నాకు ఆ క్యారెక్టర్ నచ్చితే అది విలన్ అయినా సరే హీరో అయినా సరే ఏదైనా ఒక యాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి. టెల్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ గురించి. మై మెంటల్ సపోర్ట్ అండ్ మై ఫిజికల్ స్ట్రెంగ్త్. నాకు ప్రతి విషయంలో కూడా నేను ఏం చెప్పకుండా చేసినా కూడా ఒకవేళ వాళ్ళని అడిగినా కూడా ఏం చెప్తారంటే మా వాడు మాకు చెప్పే చేశారంటారు. లైక్ అంటే దే ఆర్ మై ఎవ్రీథింగ్. ప్రిపేర్ అయ్యారా? లేదు, బేసికలీ ఇది నా గురించి నేను చెప్పుకుంటున్నా, అతిశక్తిగా ఉంటుంది. నేను కూడా పార్ట్ ఆఫ్ యాంకరే కదా, అందుకే ఆ స్పాంటినిటీ కొద్దిగా అంతే. చివరిగా హీరో హీరోయిన్ అంటే మీ పేర్లు ఒకసారి మా రన్ టీవీ తెలుగుకి చెప్తారా? ఆఫ్ కోర్స్, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఫర్ రన్ టీవీ తెలుగు. ఇక్కడ ధర్మ, స్వప్న అండ్ ఈ డ్రామా ఏం జరిగిందనేది June 30న చూడండి. అండ్ ఎస్పెషల్లీ నేను ఇంకో 2 more మెంబర్స్ కూడా థ్యాంక్స్ చెప్పాలా, మా ఫనీ సార్. సో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఫాదర్ రోల్ చాలా బాగా వచ్చింది అంటే సార్కి ఇన్స్టెంట్ గా రేపు మార్నింగ్ షూట్ ఉంది, లేట్ నైట్ లాస్ట్ నైట్ మెసేజ్ చేస్తే నేను 100% చేసే కాన్ఫిడెన్స్ ఉంటే నన్ను పెట్టుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను. బట్ అబ్సల్యూట్లీ సార్ స్క్రీన్ ని చేంజ్ చేసాను. ఇంకా లాస్ట్ మినిట్ లో లాయర్ గా వచ్చి అండ్ హీ బికేమ్ మోర్ బిగ్ బ్రదర్ ఫర్ మీ, నవీన్ గాలన్న. సో అలా వచ్చి రామ్మ మెరుపుదిగా అన్నట్టు వచ్చి ఆయన కూడా స్క్రీన్ లో చల్లకని మెరిసి వెళ్ళిపోయారు. సో ఆయన కూడా పార్ట్ అవ్వడం నాకు ఈ 2 persons కూడా సినిమాలో, ఎందుకంటే మీరు చూసే సినిమాలో ఒక 4 characters కనబడతాయి. సో లోకేష్ 4 characters ని కూడా చాలా బ్యాలెన్స్డ్ రాసుకున్నాడు. లోకి నేను నీకేం థ్యాంక్ యూ చెప్పాను, నీ గురించి చెప్పేది ఏం లేదు, వెయిట్ చేస్తాను. 30న సినిమా వస్తుంది LK ఫిలిమ్స్ లో. సో ఏమన్నా కరెక్షన్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి, హార్ట్ఫుల్ గా రివ్యూ తీసుకుంటాం. హోప్ ఈ ఎమోషనల్ సినిమాని మీరు మంచిగా లైక్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నా. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాంటిది.
అంటే అన్ని ఎమోషన్స్ ఉండడం వల్ల చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ హ్యాపీగా కూర్చొని కలిసి చూడొచ్చు. సో హ్యాపీగా అందరు కలిసి June 30న చూడండి. వైబ్ అన్న చెప్పిన మెరుపు తీగ వచ్చిపోతా ఉంటారా? అట్లేమన్నా అట్లేం లేదు, క్యారెక్టర్ అలా ఇచ్చారు, అలా వచ్చి వెళ్ళా. ఏం క్యారెక్టర్ చేశారన్న? లాయర్, వకీల్ సాబ్. ఓకే సార్, పవర్ స్టార్ ఫ్యాన్. పక్కా అట్ట కాదు, ఇట్లా ఇట్లా పక్కా. అన్న మొదటగా ఈ మూవీ అయితే మీరు లాయర్ గా చేశారు, ఎట్లుందన్న పార్ట్ ఆఫ్ బీయింగ్? నేను ఇప్పుడే చూశాను ప్రివ్యూ. నాకు బ్యాక్గ్రౌండ్ సాంగ్స్, వీళ్ళ యాక్టింగ్ చించేశారు. వీళ్ళిద్దరు కెమిస్ట్రీ సూపర్, ఖచ్చితంగా జనాలు కూడా కనెక్ట్ అవుతారు. బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అయితే ఇంకా హైలైట్. మీరు చూస్తున్నంత సేపు ఎమోషనల్ ఫీల్ అవుతారు. హీరో గారు హీరోయిన్ గారు అయితే వాళ్ళిద్దరి మీదే నడుస్తుంది స్టోరీ అంతా. బట్ యాక్టింగ్లో ఇంకో లెవెల్కి వెళ్ళిపోయారు. అంటే మనం కనెక్ట్ అవుతాం, వాళ్ళ జర్నీలో మనం కనెక్ట్ అయిపోతాం. సో కనెక్ట్ అయినాము అంటే ఆటోమేటిక్గా మీకు హిట్ అయినట్టే. సో నేను ఫీల్ అయింది చెప్తున్నాను. నేను ఇప్పుడే చూశాను చెప్తున్నా, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. 30th చూడండి, June 30th పక్కా మిస్ కాకండి. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన లోకేష్ గారికి, సార్, హీరో గారికి, హీరోయిన్ గారికి, హీరోయిన్ ఫాదర్ గారికి, మా డిఓపి బిఆర్ ప్రసాద్ గారికి, అందరికీ థ్యాంక్ యూ. మీరు కాదన్నా, ఇప్పుడు ఇంటర్వ్యూ మొత్తం మీరే చేస్తే నేనేం చేయాలి, నాకు అర్థం కాల. ఇటు వరకు అయితే బాగానే వచ్చింది ట్రైన్, ఇక్కడ అయిపోయింది. సో టోటల్ గా అందరికీ థ్యాంక్ యూ. ఖచ్చితంగా June 30th చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. ఖచ్చితంగా అన్న చెప్పినట్లయితే ఇంకో మూవీలో కూడా పెద్ద రోల్ ఇచ్చేటట్టున్నాడు లోకే అన్న. ఇవాళ ఖచ్చితంగా నాకు ఆల్రెడీ ప్రామిస్ చేశారు, మీరే సాక్ష్యం. ఓకే అన్న, థ్యాంక్ యూ. మొదటి ఇంకా లాస్ట్ లో చూసుకున్నట్లయితే ఫాదర్ క్యారెక్టర్ అయితే చాలా ఓల్డ్ ఉంటారు ఏమనుకున్నా, ఆయన చూస్తే హీరోలకు ఉన్నాడు. ఆయనతో మారుదాం. అన్న మీ పేరన్నా? నా పేరు పణిగౌతమ్ శర్మ అండి. మొదటగా చూసుకున్నట్టయితే ఆ మూవీ ప్రివ్యూ చూసినంత కాలము అసలు మీరు ఫాదర్ క్యారెక్టర్కే సెట్ అయిపోయినారు అనుకున్నా, కానీ ఇప్పుడైతే హీరో క్యారెక్టర్ చేయొచ్చంట, మీరేమంటారు? థ్యాంక్ యూ సో మచ్. ఆ కాంప్లిమెంట్ చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా. యాక్టర్గా ఏ రోల్ ఇచ్చినా చేయాలా అనేది ఫస్ట్ ప్రిన్సిపల్. సో ఫాదర్ రోలా, లేదంటే పోలీస్ రోలా, లేదంటే హీరో రోలా, విలన్ రోలా, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, యాక్టర్కి ఉన్న రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే డైరెక్టర్ విజన్ ఏదైతే ఉందో దాన్ని స్క్రీన్ మీద యాస్టీస్గా పెట్టడం. సో మీరందరూ నేను బాగా చేశానని చెప్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఫాదర్ క్యారెక్టర్ చాలా సెంటిమెంట్ ఉంది, ఎట్లా ఫీల్ అయ్యారు? గ్లిజరిన్ ఏమో పూసుకున్నారా? లేదు, నేను గ్లిజరిన్ వాడలేదండి. మీరు కాబట్టి మా టీం లేదు, నేను నా వరకు చెప్తున్నాను, ఎందుకంటే నా షర్ట్స్ నా క్లారిటీ ఉంటుంది కదా. సో నేను గ్లిజరిన్ అయితే వాడలేదు. బట్ ఏంటంటే ఎమోషనల్ గా ఎవరైనా కనెక్ట్ అవుతారు. సో లోకేష్ యాక్టర్ ఖచ్చితంగా కనెక్ట్ కావాల్సిందే. ఎస్, లోకేష్ అనే ఒక పర్సన్ ఆ స్క్రిప్ట్ నెరేట్ చేసినప్పుడే క్లియర్ గా నాకు నా రోల్స్ ఏంటి, నా స్కోప్ ఎంతవరకు ఉంది అనేది నాకు క్లియర్గా అర్థమైంది. సో ఒక డైరెక్టర్గా తను ఒక సబ్జెక్ట్ చెప్పటం లేదు, సొసైటీలో మన కళ్ళ ముందర జరుగుతున్న విషయాన్ని ప్రజలకి అర్థమయ్యే విధంగా ఒక కాన్సెప్ట్ రూపంలో తీసుకొచ్చారు. సో ఒక ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆలోచించే విధంగా చేస్తుంది అని నా నమ్మకం. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇట్లాంటి మూవీస్ చాలా చేయాలన్నా, ఫాదర్ రోల్ అయితే యాక్సెప్ట్ చేయమన్నా ఈసారి. తప్పకుండా అది క్రియేటర్స్ చేతిలో ఉంటుంది. వాళ్ళకి ఏ రోల్ తో మనల్ని ఆఫర్ చేస్తారో దాని తగ్గట్టుగా మనం ప్రొసీడ్ అవుతాం అనమాట. సో ఒక పాయింట్ ఏంటంటే, సో ఈ ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ ఎవరైతే మా తరుణమిల టీంలో ఉన్నారో, సో అందరికీ ఫ్యూచర్ లో మంచి మంచి ప్రాజెక్ట్స్ వచ్చి అందరికి మంచి పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అన్న. యాక్చువల్ గా తరుణమిల మూవీనే కాదన్న, మదనపల్లిలో ఉన్న ప్రతి ఒక్క యాక్టర్ యాక్ట్రెస్ అయితే ఖచ్చితంగా డెవలప్ కావాలని అయితే రంటీవ్ అయితే కోరుతుంది 100%. అలాగే ఏ మూవీ ప్రివ్యూ ఉన్నా కానీ, ఏ మూవీలో ఏదన్నా ఉన్నా కానీ, ఇప్పుడు చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఖచ్చితంగా మా సపోర్ట్ అయితే 100% ఉంటుందన్న. ఇప్పుడు మీకు చెప్తున్నాను, మీరు ఎప్పుడు పిలిచినా ఎనీ టైం ఎనీథింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇలా మొదటగా చూస్తున్నట్లయితే ఇక్కడ అన్న మీ పేరు అన్న? బిఆర్ ప్రసాద్. అంటే ఇంతసేపు మీ గురించి అన్న చెప్పింది, ఇంతసేపు అంతా బిఆర్ ప్రసాద్ డిఓపి అన్నగారు అయితే ఉన్నారు. నా డిఓపి చేశారు, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ముందు ఎప్పుడైనా చేశారా? చేశాను, బట్ ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేయడం ఫస్ట్ టైం. అంటే ఒక ఫ్యామిలీ డ్రామా సినిమా చేయడం ఫస్ట్ టైం. సో చేసింది కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది టీమ్. అయితే నేను చూసాను, చాలా బాగుందన్న. అట్లే మీరు బిజీ షెడ్యూల్ లో కూడా వచ్చి చేశారని చెప్తాను. బిజీ ఏం లేదు బ్రో, అంటే వేరే స్క్రిప్ట్స్ వర్క్స్ అవి జరుగుతున్నాయి. సో ఒక 2 days 3 days అన్నారు, అసలు 1-2 days లో షూట్ కంప్లీట్ చేశారు. మీకు ఈ ప్యాటర్న్ ఆఫ్ మూవీ అంటే మెసేజ్ ఓరియంటెడ్ అంటున్నారు,
ఇది ఎలా ఉంది అంటే బయట చూసుకున్నట్లయితే లవ్ ఫిలిం కానివ్వండి లేకపోతే గన్ను పట్టుకుని తిరుగుతా ఉంటే అవి ఇట్లాంటివి ఎంకరేజ్ చేస్తారు. ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ చేయాలి. ఫ్యామిలీ ఓరియంటెడ్ అనేది అంటే ఉన్నాయి, ఈ పగలు ద్వేషాలు ఫ్యామిలీ కూడా ఉన్నాయి. బట్ ఈ కైండ్ ఆఫ్ Movie. మెసేజ్ ప్రస్తుత సొసైటీకి చాలా అవసరం, యంగ్ పీపుల్కి. సో ఆ పాయింట్ చెప్పినప్పుడే బాగా అనిపించింది. దట్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ నాకు లీనియర్ చెప్పాడు, ఇప్పుడు ఫైనల్ అవుట్ చూసిన తర్వాత నాన్ లీనియర్ కొంచెం స్క్రీన్ ప్లే మార్చి చూసేసరికి కొంచెం ఎగ్జైట్ అయ్యాం. బాగా మీకు అనిపించింది. ఎట్లా అనిపించింది? అవుట్పుట్ పరంగా సాటిస్ఫైడ్. అన్న మళ్ళీ సాటిస్ఫైడ్ అని చెప్పొద్దు నన్ను, నేను ఒప్పుకోను. ఓకే ఓకే. సో అవుట్పుట్ పరంగా టీం మొత్తం ఫుల్ హ్యాపీగా ఉన్నాం. డన్ అన్న, సూపర్ అన్న. బ్రో మీ పేరు బ్రో? పవన్ అబ్బాయి. మీరేం చేశారు బ్రో ఈ మూవీలో? అంటే టీమ్ లో అంటే ఏ రోల్ చేశారు? లేకపోతే ఈ మూవీకి నేను షార్ట్ ఫిలిం మ్యూజిక్ డైరెక్షన్. మ్యూజిక్ డైరెక్టర్ ఈ ఫీల్డ్ లోనే ఉన్నారా లేకపోతే? లేదు, నేను మామూలు డైరెక్షన్ ఫీల్డ్ లో ఉంటాను, కాకపోతే అన్న వాళ్ళు అడిగారని చెప్పి మ్యూజిక్ చేయడం జరిగింది. అసలు చూసినట్లయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పోతా ఉంది ఆ ఫ్లో, ఆ వేవ్, అది ఓనా మొత్తం? అంతా ఓనే అన్న నాకు. అంతా ఈ మూవీలో చేయడం మీకు ఎట్లా ఉంది? అది చాలా హ్యాపీగా ఉందన్న. మా అన్న లోకేష్ అన్న చాలాసార్లు అడిగాడు ఇట్లా మ్యూజిక్ చేద్దామని. బయట వాళ్ళు ఎందుకన్నా మనమే ఉన్నాం కదా, మనమే చేద్దామని చెప్పి నేను అడిగాను. అన్న కూడా చాలా సపోర్ట్ చేశాడు. ఇవే చేశారు ఇంకా ముందు? లేదు, ఫస్ట్ టైం ఇది. ఫస్ట్ టైం. ఓకే బ్రో. సో ఎట్టకేలకైతే అందరితో మాట్లాడాం. ఇక్కడ మొదటగా చూసుకున్నట్లయితే అన్న అయితే ఉన్నారు. హాలీవుడ్ లో అవెంజర్స్ లో లోకి లోకి అని ఎంత ఫేమస్, ఇక్కడ మదనపల్లిలో లోకి లోకి అని అంతే ఫేమస్ అంట. అన్నతో మాట్లాడదాం. హాయ్ అన్న, హార్టీ కంగ్రాచులేషన్స్. మొదటగా మీరైతే ఈ మూవీ చాలా స్పెషల్ గా రాసినట్లుంది. మూవీ గురించి మీ అభిప్రాయం అన్న? అంటే బయట జరుగుతున్న సొసైటీలో కొంచెము అన్మెచ్యూరిటీ పీపుల్స్ లవ్ చేసుకునేసి మ్యారేజెస్ చేసుకునేసి విడిపోతున్నారు. వాళ్ళకి చిన్న అంటే మన సినిమా చూసి వాళ్ళు మేబీ అలా విడిపోయే వరకు రాకుండా ఉంటారనే చిన్న స్మాల్ షార్ట్ ఫిల్మ్ చేశాను. అన్న మీరు చేసిన మూవీస్ లో ఈ మూవీకి స్పెషాలిటీ ఏముందన్న? అంటే ఇంతకుముందు అన్ని లవ్ స్టోరీలు చేశాను. ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లవ్ స్టోరీలో చాలా భావోద్వేగాలు ఉంటాయి. సో దానికోసం చేశాను. అంటే అది కొన్ని లేయర్లు అంటే డౌన్లోనే ఉండిపోయింటాయి. అంటే ఒక వైఫ్ ఎప్పుడు అంటే వాళ్ళ ఇంట్లో ఎన్ని వర్క్స్ చేసినా కూడా వాళ్ళకి గుర్తింపు ఉండదు. ఒక ఉమెన్ క్యారెక్టర్ ఎప్పుడు గన రైజ్లో ఉండదు. అంటే ఎప్పుడు పై చేయి మెన్నిదే ఉంటుంది. ఇప్పుడు సొసైటీలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ వర్క్ చేసినా కూడా వాళ్ళకి గుర్తింపు రానట్టే ఉంటుంది. సో వాళ్ళని కానీ గుర్తించాలనేది నా కాన్సెప్ట్. సరే అన్న, ఇప్పుడైతే ఈ మూవీ టీం వాళ్ళు మిమ్మల్ని మీరు షూటింగ్ చేసే టైంలో ఎట్లా ఇబ్బంది పెట్టారో ఒకసారి చెప్తారన్న? చాలా ఫన్నీగానే జరిగింది. అంటే ఇబ్బంది ఎవరు పెట్టలేదు? నన్ను ఇబ్బంది పెట్టలేదు, నేనే పెట్టింటాను అందరినీ. జస్ట్ ఇందాక వాళ్ళు అదే చెప్పారు, మీరే పెట్టారు. నేనే పెట్టాను. ఇప్పుడు మూవీ వస్తుంది కదన్నా, ఎప్పుడు వస్తుంది? మూవీలో ఏ టైప్ ఆఫ్ మెసేజ్ ఉంటుంది, అలాగే ఎవరెవరు ఈ మూవీని యాక్సెప్ట్ చేయొచ్చు అనే దాని గురించి మా ప్రేక్షకులకు ఒకసారి చెప్తారన్న? అంటే 20 to 50, 60 ఏజ్ వాళ్ళ వరకు చూడగలరు సినిమా. అంటే భావోద్వేగంతో ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. అంటే ప్రతి హ్యూమన్ అంటేనే ఎమోషన్కు కనెక్ట్ అవుతారు కదా. ఎప్పుడు వస్తుంది మూవీ? ఎక్కడ రిలీజ్ చేస్తున్నారు? జూన్ 30th మూవీ రిలీజ్ అవుతుంది. యూట్యూబ్ ఛానల్ ఎల్కే ఫిలిమ్స్లో వస్తుంది. అంటే ఈ సినిమాకు నేను సినిమా రాస్తున్నప్పుడు నాకు పర్ఫెక్ట్ యాక్టర్స్తో పాటు టెక్నీషియన్స్ గానీ అవసరం. ఆ టెక్నీషియన్లో నేను చేసుకునేది ఫస్ట్ తను విజువలైజేషన్తో చూసినాడంటే తనకు ఫిలిమే కనపడాలి నేను రాసిన తర్వాత. అలా నాకు బిఆర్ ప్రసాద్ అన్న చాలా సపోర్ట్ చేసినాడు. ఆ విజువలైజేషన్ పర్ఫెక్ట్గా చేయడానికి నవీన్ ఎడిటర్ అని తను నా ఫ్రెండే. తను చాలా బాగా ముందుకు తీసుకెళ్ళాడు. అంటే మేము సెట్లో ఎన్ని తప్పులు చేసినా కూడా ఎడిటింగ్ ప్యాటర్న్లోకి వచ్చిన తర్వాత మొత్తం చాలా మిస్టేక్స్ కనపడతాయి. అవన్నిటిని తను రెక్టిఫై చేసి చాలా అంటే ఆడియన్కి చాలా బ్యూటిఫుల్గా ప్రజెంటేషన్ చేసినాడు. నాకు స్క్రీన్ ప్లేలో కూడా తను ముందున్నాడు. ఓకే అన్న, ఇప్పుడైతే హీరో హీరోయిన్ గురించి చెప్పండి అన్న. చెప్పాలి హీరో హీరోయిన్ గురించి. అంటే కాదు, మొదటగా ఆ క్యారెక్టర్ డిజైన్ ఎట్లా చేసినారు, ఆ నేమ్స్ ఎలా తీసుకున్నారు, దీని గురించి చెప్పండి అన్న. తప్పు మనం పెట్టారు కదన్నా ఒక తీసి, అంటే దే షుడ్ బి సంథింగ్ ఎల్స్ టు పెట్టడం. అంటే ఇప్పుడు నేను ఒక క్యారెక్టర్ రాసినప్పుడు ఆ క్యారెక్టర్ నేను 6 months దాంతో ట్రావెల్ చేయాలి. ఒక కథతో నేను ట్రావెల్ చేసిన తర్వాత దాంట్లో లూపులు ఏమున్నాయి అవన్నీ నాకు తెలుస్తాయి. ఆ క్యారెక్టర్ ఎందుకు రైజ్ అవుతుంది, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందని. ఆ క్యారెక్టర్స్ తో నేను ఎవరన్నా చూస్ చేసుకోవాలంటే నాకు ఫ్రెష్ క్యారెక్టర్స్ కావాలి.
అప్పుడు ఫ్రెష్ క్యారెక్టర్స్ కోసం నేను సజెస్ట్ చేస్తే నాకు ప్రీవియస్ అశ్వ అన్నతో కొంచెం ర్యాప్ ఉంది. ఓయ్ సీత అని మేమిద్దరం కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం. ఆ షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత అన్నలో ప్లస్లు మైనస్లు అన్నీ నాకు తెలిసిన తర్వాత కొంచెం స్ట్రాంగ్ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్తో ఒక లవ్ స్టోరీ రాస్తే భావోద్వేగాలతో అన్న ముందుకు తీసుకెళ్ళి మంచి ఇంపాక్ట్. మీరు ఒకసారి సినిమా చూసారంటే చాలా అంటే ప్రతి ఒక్కరికి హత్తుకుంటుందని అయితే నేను ప్రామిస్ చేయగలను. ఇంకా అన్న నాకు అంటే ఓన్ బ్రదర్ కాకపోయినా బ్రదర్లా అంటాడు. చాలా ప్రతిదీ సపోర్ట్గానే చేస్తాను నాకు అన్న. అంటే నేను ఇట్లా సీన్ ఇలా అనుకుంటానంటే ఏదైనా నీ ఇష్టమే లోకి అంటాడు. అంటే ప్రతి దాంట్లోనూ ఒక సపోర్టివ్ ఉంటుంది అన్న. ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే తన కథ నరేట్ చేసినప్పుడు తను క్యారెక్టర్కు డెప్త్ ఉందా లేదా అని చూసిన తర్వాత తనకు కన్నా బాగా కనెక్ట్ అయింది. నేను స్టోరీ నరేట్ చేసినప్పుడు తను అంటే డౌట్స్ ఏం అడగకుండానే యాక్సెప్ట్ చేసింది. బట్ మనము రాసినప్పుడు ఒకలాగా ఉంటుంది, దాన్ని విజువల్గా తీసుకెళ్లే ప్రాసెస్లో కొన్ని డౌట్స్ వస్తుంటాయి. అవి తనకు తానుగా రెక్టిఫై చేసుకొని తనే నాకు చెప్పింది. కొన్ని కాస్ట్యూమ్స్లో కానీ అంటే యాక్టింగ్లో ఎక్స్ప్రెషన్స్ కన్నా ఇక్కడ ఇలా కాకుండా ఇలా పెట్టినా కానీ బాగుంటుందని తనుగా కొన్ని సజెస్ట్ చేసింది. అవి బాగా వర్కౌట్ అయ్యాయి. మీరు ఒకసారి మూవీ చూస్తే చాలా బాగుంటుంది మీకు. ఇంకా కాదన్నా, మీరేమైనా మైండ్ ఏమైనా రీడ్ చేస్తారన్నా? చెప్పండి. అంటే నేను అడిగిన క్వశ్చన్ వదిలేసి నా నెక్స్ట్ క్వశ్చన్ మీకు వచ్చేసిన హీరో హీరోయిన్ నేమ్ ఎట్లా పెట్టారన్నా? ఫోర్త్ క్వశ్చన్ మీరు థర్డ్ క్వశ్చన్ లోకి వేసుకున్నారు. అంటే నేమ్ అంటే క్యారెక్టర్ అంటే కథలో ఒక హానెస్టీ ఉంది. హానెస్టీ ఉన్నప్పుడు క్యారెక్టర్స్ కూడా హానెస్టీగానే ఉండాలి. మనం ఏదన్నా ఒక నేమ్ సజెస్ట్ చేస్తానంటే ధర్మ అనే క్యారెక్టర్ తను తప్పు చేసినా ఒప్పు చేసినా చాలా జెన్యున్ గానే ఉంటుంది. ఆ క్యారెక్టరైజేషన్ కు నేను అది సూట్ అవుతుందని నేను చూస్ చేశాను అన్న. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ స్వప్న అంటే అది అంటే స్వప్న అని ఎందుకు పెట్టారు అనుకుంటానంటే సైలెంట్ గా ఉంటుంది, ఏమన్నా పడి ఉంటుంది అనేసి కామ్ గా ఉండే అమ్మాయి అని స్వప్న అని పెట్టారు. ధర్మ అంటే ధర్మం లేదని చెప్పి ధర్మ అని పెట్టుకున్నట్టున్నారు. అంటే అధర్మంగా వెళ్ళినప్పుడు ధర్మానికి ఎలా తీసుకురావాలి అనే కాన్సెప్ట్ లో ధర్మ అని పెట్టుకున్నారు. అంటే ఆయన ఆలోచించడం కొంచెం చాలా ఇన్డెప్త్ గా ఉంది ఆ ఆలోచన. అది మనలాంటి వాళ్ళకి అర్థం కాదు. ఏదో నేను ఎంబీఏ చేశాను కాబట్టి కొంచెం ఏదో నాకు వాళ్ళ ఆలోచన వచ్చింది. సో అన్న డైరెక్టర్ లోకి అన్నతో అయితే మాట్లాడాము. అన్న మీకు ఈ ఫీల్డ్ అంటే ప్యాషనా లేకపోతే ఇష్టమా లేకపోతే అందరు చేస్తున్నా మనం చేయాలనుకుంటున్నారా? అంటే నా నుంచి కొన్ని అంటే తెలియజేయాలనేదే నా కాన్సెప్ట్. కొందరు అంటే తెలియనివి చాలా ఉన్నాయి. ఇప్పుడు మన దేశం మన కంట్రీలో అంటే పాతుకుపోయిన పదాలు కానీ పాతుకుపోయిన జీవితాలు కానీ అవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ వెలికి తీసి అంటే మన వంతు తెలియని సబ్జెక్ట్ను తెలియజేయడమే సినిమా రూపంలో తెలియజేద్దాం అనేది నా కాన్సెప్ట్. సూపర్ అన్న. అలాగే అన్న, మీ ఈ జర్నీలో హర్డల్స్ ఉన్నాయన్న? కష్టాలు బాధలు ఉన్నాయన్న? ఓయ్ సీత చేశారు, బాగుంది, నేను చూసాను అది. ఇప్పుడు ఈ మూవీ చూసాను, ఇది సూపర్. అంటే ఇది క్యారెక్టర్ స్టార్ట్ చేయగానే భావోద్వేగంతోనే రన్ అవుతుంది. అంటే ప్రతి మనిషి నవ్వుతున్నాడంటే తన వెనక ఏదో ఒక భావోద్వేగం ఉంటుంది, తనను రన్ చేసి ఉంటుంది. సో ప్రతి క్యారెక్టర్ మనం రాసేటప్పుడే ఒక భావోద్వేగంతో నిండిన కథను మనం ట్రావెల్ చేస్తే ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అవుతాడని. సో అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడైతే టీమ్ తో అంతా మాట్లాడాము. మళ్ళీ ఇక్కడైతే వెల్ విషర్స్ అయితే ఉన్నారు, వీళ్ళతో మాట్లాడదాము. మేడం నమస్తే. మేడం హాయ్, గుడ్ టు సీ యూ మ్యామ్. ప్రివ్యూ అయితే చూసారా? చూసానండి, చాలా బాగుంది. అంటే యూత్ కి చాలా మంచి మెసేజ్ అనే చెప్పొచ్చు. అండ్ రీసెంట్ గా మనం చూస్తుంటే ఎక్కువ పేరెంట్స్ చేసినా అది ఇదే లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్, దే ఆర్ ప్రిఫరింగ్ డైవర్స్. బట్ ఒక మనిషి అన్నాక మనము ఇద్దరు మంచి అయినా చెడైనా వీ షుడ్ యాక్సెప్ట్. అంటే ఎలా అయినా తను మంచిగా ఉన్నా యాక్సెప్ట్ చేయాలి, చెడుగా ఉన్నా యాక్సెప్ట్ చేయాలి. ఒక ఛాన్స్ ఇస్తేనే కదా మన లైఫ్ అంటూ. ఇప్పుడు పేరెంట్స్ ఏదో మనల్ని తిట్టేశారని మనం వదలం కాబట్టి లైఫ్ పార్ట్నర్ కూడా అంతే. మీరు ఎన్ని మిస్టేక్స్ చేసినా యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్ అండ్ మూవ్ ఆన్. అండ్ ఈ మూవీ అయితే ప్రతి గర్ల్ చూడాలండి, మంచి మెసేజ్ ఓరియంటెడ్. అండ్ నాకు అనిపించింది ఏమంటే గర్ల్ షుడ్ బి ఇండిపెండెంట్ అట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. బికాస్ సొసైటీలో ప్యాట్రియాటిజం ఎక్కువ. సో ఈ మూవీ మీరు చూసారంటే మాత్రం సెల్ఫ్ రియలైజేషన్ పక్కా అవుతుంది. ఎందుకంటే గర్ల్ షుడ్ బి ఇండిపెండెంట్, దెన్ ఓన్లీ యూ షుడ్ అడ్మినిస్ట్రేట్. అంతే.
థ్యాంక్ యూ సో మచ్. యాక్టింగ్ వైజ్ తీసుకుంటే కూడా అందరూ చాలా న్యాచురల్గా చేశారు. మా ఫనీ సార్ అయితే అద్దరు కొట్టేస్తారు అనమాట. అండ్ యాజ్ యూజువల్ లాస్ట్ ఆఫ్ క్రయింగ్ ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్లో ఉంటారు అనమాట మూవీ కోసం. అండ్ హీరోయిన్ కూడా చాలా న్యాచురల్గా చేసిందండి, చాలా బాగుంది. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఆన్ స్క్రీన్ June 30th. తప్పకుండా అందరూ చూడండి, మా ఫ్రెండ్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బ్రో ఎలా ఉంది బ్రో మూవీ? ట్రైలర్ చూసి బాల్ తీసుకొచ్చుకున్నా, స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అనేసి. సినిమా చూసిన తర్వాత ఆ బాల్ కూడా పనికిరాదు అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అష్రఫ్ బ్రో చాలా బాగా చేశారు. అండ్ సెకండ్ థింగ్ నాకు చాలా ఫీల్ అయింది ఏమంటే ఆ కప్ పగిలిపోవడం నాకు చాలా బాధగా ఉంది. ఆ కప్పు పగిలిపోయింది, కనీసం ఎవరు నాకేం చెప్పలేదు. కప్పు పగలు కొట్టేసారి సైలెంట్కి వెళ్ళిపోయారు. తర్వాత లోకి బ్రో నాకు ఇప్పుడు కాల్ అన్నాడు, కప్పు తీసుకొచ్చి ఇచ్చాను. దాని తర్వాత కప్పు ఎక్కడింది అనేది ఏం చెప్పలేదు. ఇప్పుడు చూస్తే నాకు కప్పు పగిలిపోయింది అనేసి. యాక్చువల్గా అయితే ఇందాక డిస్కషన్ లో కూడా కప్పు పగిలిపోయింది, కొత్త కప్పు కొనిస్తామన్నారు. మీరు యాక్సెప్ట్ చేస్తారా దాన్ని? నాకు ఆ కప్పే కావాలి, కాదు ఆ కూల్ డ్రింక్ కావాలంటే నాకు ఆ కప్పే కావాలి. ఎందుకంటే మా నాన్న ఫేవరెట్ కప్ అది, పగలగొట్టేసరి వచ్చి. డైరెక్టర్ గారు వింటున్నారా? బట్ సినిమా వరకు వస్తే కనుక ఖచ్చితంగా ఎవరైనా డైవర్స్ తీసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ షార్ట్ ఫిల్మ్ చూడాలి. ప్రతి ఒక్కరికి, అందరికి ఇది ఒక లెసన్ లాగా అనిపిస్తుంది. బ్రో మీ పేరు? బ్రో నా పేరు ఆసిమ్. అది మీరు మాట్లాడుతుంటే వాళ్ళంతా డిస్టర్బెన్స్ చేస్తున్నారు అండి. లేదు నార్మల్ గా లేదు, అంతా ఫ్రెండ్సే. లేదా యాక్చువల్ గా అంటే ఊపిస్తున్నారు మీకు? నార్మల్ అంత ఫ్రెండ్స్ ఫ్యామిలీ లాగా. ఆ మూవీ అయితే చాలా బాగుంది నా, చాలా నిజంగా అయితే హార్ట్ టచింగ్ ఉంది. మెయిన్ ఏమంటే ఒక రిలేషన్ లో కావాల్సింది బ్లాక్ మార్క్స్ ఎప్పుడు చూడకూడదు ఒక మనిషిలో. ఖచ్చితంగా మనిషిని ప్రేమించాలి కానీ బ్లాక్ మార్క్స్ ఎప్పుడు ప్రేమించకూడదు. లేట్ గా రిలీజ్ అయితే అదే చాలా వేస్ కి దారి తీస్తుంది. అదొక మెయిన్ పాయింట్ నేను నేర్చుకున్న మూవీ నుంచి. నాకు ఫ్యూచర్ కూడా నా లైఫ్ లో కూడా వర్క్ అవుతుంది అది. నా పర్సనల్ గా చెప్పాలంటే ఇంకా మా అన్న యాక్టింగ్ అయితే అశోన్న చాలా బాగా చేశాడు. అండ్ హీరోయిన్ గురించి చెప్పనక్కర్లేదు, అంతా ఫుల్ న్యాచురల్ గా చేశాడు అనమాట. అండ్ ఆల్సో మ్యూజిక్ చాలా ప్రొఫెషనల్ గా చాలా నీట్ గా చేశాడు. ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా బాగుంది అన్న. ఇక్కడైతే తర్నమిల షార్ట్ ఫిల్మ్ లో ఫాదర్ అయితే మళ్ళీ తీసుకొని వచ్చాను అన్న ఉన్నారు. ఇక్కడైతే ప్రివ్యూ అంటే మూవీ చూసారు అన్న ఇక్కడ ఉన్న ఫాదర్ క్యారెక్టర్ మీరు ఎలా డిస్క్రైబ్ చేస్తారు? సో ఫస్ట్ థింగ్ ఫిలిం అయితే చూడడం జరిగింది, ప్రీమియర్ షో. సో నాకైతే ఫిలిం అయితే చాలా బాగా అనిపించింది. సో దాంట్లో ఫాదర్ క్యారెక్టర్ అనేది నాకు చాలా మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉన్నట్టు. సో ఒక డాటర్ని ఎలా అర్థం చేసుకోవాలి, సో ఒకవేళ తను మిస్టేక్ చేసినా మళ్ళీ తన్ని ఎలా పుష్ చేయాలనేది బాగా ఒక అండర్స్టాండింగ్ విధంగా ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్ బాగా రాశారు. సెకండ్ థింగ్ అష్రఫ్ అన్న, ఆయన యాక్టింగ్ నేను ఇంతకుముందు చూడలేదు, బట్ కానీ ఫస్ట్ టైం ఇది చూడడం. బట్ చాలా బాగా చేశాడు. ఇంకా సంధ్య విషయానికి వస్తే ఐ మీన్ షార్ట్ ఫిల్మ్లో హీరోయిన్, ఈ హీరోయిన్ గురించి చెప్పాలంటే మొత్తం షార్ట్ ఫిల్మ్ని భుజాల మీద వేసుకొని లాగేసింది. సో ఎంటైర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హీరోయినే కనబడుతుంది మనకి. ఎక్కువగా ఎమోషన్స్ కానీ లైక్ ఈ జనరేషన్లో ఎలా ఉండాలి. సో ఇప్పుడు మనకి బయట అంతా జరుగుతుంది తెలుసు కదా, ఈ కాలంలో ఎక్కువ డివోర్స్ అవ్వడం, లైక్ ఈ జెన్జీ అండర్స్టాండింగ్ లేకుండా డివోర్స్ అయిపోయి అలా అవ్వడం. సో ఇదనేది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించారు. సో ఎంటైర్ టీమ్ బాగా వర్క్ చేశారు. ఒక షార్ట్ ఫిలిం తీయాలంటే ఐ మీన్ ఒక ఫిలిం తీయాలన్నా ఏది తీయాలన్నా కూడా చిన్న విషయం కాదు. సో అందరు బాగా కష్టపడతారు. లైక్ యాక్టర్స్ విషయానికి వచ్చినా వాళ్ళ పోర్షన్ వాళ్ళకి టఫ్ గానే ఉంటుంది. లైక్ టెక్నికల్ విషయానికి వచ్చినా టెక్నికల్ విషయంలో కూడా వాళ్ళకి కూడా టఫ్ ఉంటుంది. డైరెక్షన్కి వచ్చినా డైరెక్షన్. సో ఎవరి కష్టం వాళ్ళకు ఉంది. ఏమంటే ఎంటైర్ టీమ్ మొత్తం దీన్ని ఒక క్యారీ చేసుకొని మంచిగా బిల్డ్ చేసి పెట్టారు. సో బాగుంది అనమాట. ఎందుకంటే నేను కూడా డైరెక్షన్ చేశాను ఒక షార్ట్ ఫిలింకి. సో అందుకు నాకు ఆ కష్టం తెలుసు, వాళ్ళు ఎలా అర్థమైంది ఆ ఎంటైర్ కష్టం ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు కాబట్టి. సో ఎంటైర్ మంచిగా సంతోషంగా ఉంది, హ్యాపీ. సో June 30th మనకి తర్నమిల ఫిలిం అనేది యూట్యూబ్లో రిలీజ్ జరగడం జరుగుతుంది. సో అందరూ ఒకసారి చూసి అంటే వాళ్ళ అభిప్రాయం కూడా తెలిస్తే బాగుంటుంది కదా. June 30 తర్నమిల, ప్లీజ్ వాచ్.